బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు చూపిస్తుంది. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయనందారెడ్డి అలాగే చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంట్లో సోదాలని చేసినట్టు తెలుస్తుంది. 20 మంది సిబ్బందితో తుమ్మలగుంటలోని నివాసంలో సోదాలు జరిపారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలవడానికి ములాఖాత్లో వెళ్లిన మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ అరెస్టుపై కోర్టు స్టే విధించడంతో అరెస్ట్ ఆగిపోయింది. మొత్తం మీదైతే మాజీ మంత్రి నారాయణ స్వామి అలాగే విజయానందరెడ్డి వీళ్ళందరినీ విచారణ తర్వాత మరి మొత్తానికైతే సిట్ దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3,500 కోట్ల స్కామ్కి సంబంధించిన కేసులో ఇప్పటిదాకా 50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మరి ఇప్పుడు జరిగిన కొత్త సోదాల్లో ఏమైనా డబ్బు ఏమైనా దొరికిందా? దానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా దొరికాయా? ఏంటి పరిస్థితి కృష్ణమోహన్? కళ్యాణ్, బేసిక్ గా ఈరోజు ఉదయం నుంచి కూడా సిట్ అంటే బేసిక్ గా లిక్కర్ స్కామ్ సంబంధించిన సిట్ అధికారులు చిత్తూరు జిల్లాలో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో చిత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన విజయానంద్ రెడ్డి ఈ ఇంట్లో కూడా ఇటీవల అంటే గతంలో కూడా అతనికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. అయితే ఈ రోజు నేరుగా ఇంటికి వెళ్లి సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది చిత్తూరు జిల్లాలో. మరోవైపు తిరుపతి జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. తన కుమారుడు మోహిత్ ఉన్నారనుకున్న సిట్ నేరుగా చంద్రగిరిలోని తన నివాసానికి వచ్చింది. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. కాసేపటి క్రితమే సిట్ అధికారులు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే మోహిత్ రెడ్డి తన తండ్రికి ఈ రోజు కేసు విషయంలో విజయవాడలో ఉన్న నేపథ్యంలో విజయవాడలోనే ఉన్నాడని తెలుసుకున్న సిట్ అధికారులు మోహిత్ రెడ్డి కోసం విజయవాడకి బయలుదేరిన పరిస్థితి. అయితే విజయానంద రెడ్డి వ్యవహారం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైకాపా నేత విజయానంద రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుకి ఉన్న కొన్ని కంపెనీలకు సంబంధించిన వ్యవహారంలో కూడా సిట్టు సోదాలు అయితే నిర్వహిస్తుంది. ఈ సోదాల వ్యవహారం ఎందుకంటే ఇప్పటికే వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి దాదాపుగా 12 మంది దాకా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సంగతి మనం చూసాం. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా అందరినీ కూడా జైల్లో ఉన్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపుగా 100 రోజులైన నేపథ్యంలో పిటిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వరుసగా మొన్న కూడా కొన్ని పిటిషన్స్ ని డిఫాల్ట్ చేశారు, రద్దు చేశారు, అవి కుదరదని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు కూడా మిథున్కు సంబంధించి ఎంపీ మిథున్కు సంబంధించి కూడా తన పిటిషన్ లో రేపు సెప్టెంబర్ 9వ తారీఖున ఈ నెల 9వ తారీఖున జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఆయన సిట్కి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి అయితే కోర్టుకి బెయిల్ పిటిషన్ వేశారు. ఇరు వాదనలు విన్న కోర్టు ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ తీర్పిస్తామని చెప్పిన పరిస్థితుల్లో ఆ కేసు కూడా వాయిదా నడుస్తుంది. అయితే ఇప్పటికే 3,500 కోట్ల రూపాయలు జరిగిన స్కామ్ కు సంబంధించిన విషయంలో కొత్తగా అంటే మొన్నటి దాకా ఉన్న పేర్లు 36 మంది పేర్లు కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇటీవలే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంటికి కూడా చిత్తూరు జిల్లాలో వెళ్లి అక్కడే ఆయనతో మాట్లాడి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా విజయానంద రెడ్డి అలాగే మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు నేరుగా రావడం వెనకాల ఏంటి, వీళ్ళకి ఇంకా కొంత మెరుగైన సమాచారం ఏమైనా ఉందా? ఆ సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీదనే వచ్చారా, లేదు వీళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో విచారణ సేకరించడానికి ఇక్కడికి వచ్చారా అనే ఒక ఇదైతే ఉంది. సిట్ అధికారులు ఇప్పటి వరకు బయట ఎటువంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు. ఇప్పటికీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే సిట్ తన దూకుడుని పెంచింది, ముందుకు తీసుకెళ్తుంది. కొత్తగా ఇప్పుడు చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద్ అలాగే మిగతా వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేసినట్టు తెలుస్తుంది. తుమ్మలగుంటలోని తన నివాసంలో కూడా సోదాలు జరిపినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకు తెలుసు. ఆయన మరి సెప్టెంబర్ 9న ఏదైతే వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఏదైతే ఓటు వేయాల్సింది ఉందో దానికి సంబంధించి ఆయన జైలును కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఆయన మరి ఆ రోజు తనకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి మొత్తానికైతే కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. కానీ మొత్తం మీద సిట్ అయితే
లిక్కర్ స్కామ్ కేసులో మరి దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇంతకుముందు 36 మంది పేర్లు చేర్చారు ఛార్జ్ షీట్లో. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకొంతమంది పేర్లు కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. 3,500 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్లో మరి ప్రస్తుతానికైతే జప్తు చేసిన ఆస్తులు కనుక మనం చూస్తే కనుక దాదాపు 50 కోట్ల దగ్గరలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరి మరింత దూకుడు పెంచే అవకాశం కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.